ఆయన పదవులు లేకుండా కూడా చాలా మంచి పనులు చేశాడండి. ఆయన ఏంటంటే ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి కౌలు రైతులకి డబ్బులు ఇచ్చి తర్వాత ఏంటంటే వాళ్ళ పిల్లల అకౌంట్ లో డబ్బులు కూడా బయటికి తీసి ప్రజలకు ఇచ్చాడు. 100% పవన్ కళ్యాణ్ ఏంటంటే తను ఎంత రూట్ గా ఉన్నా కానీ క్లారిటీగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. క్యారెక్టర్ మనకు సంబంధం లేదు, మనుషుల తరపున ఉంటాడా లేదన్నది చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని మేము అంటున్నాం అండి. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటాం. ఫేవరెట్ ఫీలింగ్ ఎక్కువ ఉందండి ఇక్కడ. అతను ఒకసారి చూడడానికి వచ్చి జనమే ఎక్కువ, ఓటు వేస్తారో లేదో అని మనం చెప్పలేం, కానీ అంటే అవ్వడానికి కూడా అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నెగ్గుతారు, మంచోడు, నిజాయితీ పరుడు, మెజార్టీ కూడా సూపర్ మెజార్టీతో గెలుస్తాడు. 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ 50,000 ఎవరు చూసినా ఆయన పేరే చెప్తారు. గళాసు గుర్తారే చెప్తారు. ఏం లేదండి, అంటే మాకు ఇప్పుడు కావాల్సింది మాకు పవన్ కళ్యాణ్ కావాలండి, దానే కోరుకుంటున్నాం. ఇక్కడ 100% ఆయన గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. లాస్ట్ టైమే వస్తారు అనుకున్నాం కానీ ఆయన రాలేదు. ఈసారి జనాలు కూడా పవన్ కళ్యాణ్ మీద సింపతి ఉంది, పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి అంటే మేము అందరూ కోరుకునేది ఏంటంటే జగన్ గారు దింపాలనుకున్నాం. ఎందుకంటే ఏం సుఖంగా చెప్పండి. ఏ గోతులు ఉన్నా ఆ గోతులు ఉన్నామండి. పైకి లేకలేదు, కిందకి లేకలేదు. ఎక్కడో లేనోళ్ళకి అక్కడెక్కడో ఇచ్చారు లోన్లు, ఇల్లు మాకు లేవేవి. మా ఆంధ్ర చైట్ కాలంలో లేవండి, జైలు లేవండి. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి చేసుకుంటామండి. పవన్ కళ్యాణ్ వస్తారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ మెజార్టీకి వస్తాను. నమస్తే అండి, మీ పేరేంటి? మోరటి శ్రీనివాస పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం జగన్ గారు అవుతారండి. ఇక్కడ పిఠాపురం జ్వరంలో ఏదో కొత్త కాపీ ఫీలింగ్ ఉంది కాబట్టి, ఏదో ఆయనలో సినిమా యాక్టర్ ఒకటి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ నేను అవ్వచ్చు అంతే తప్ప సీఎం అయితే మన జగన్ కంపల్సరీ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తొలిసారిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, ఎందుకు గెలిచే అవకాశం ఉందండి? ఫేవరెట్ ఫీలింగ్ ఎక్కువ ఉందండి ఇక్కడ. అతను ఒకసారి చూడడానికి వచ్చి జనమే ఎక్కువ, ఓటు వేస్తారో లేదో అని మనం చెప్పలేం, కానీ అంటే అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే వంగగీత కూడా గీత గారు 3 సార్లు 4 సార్లు చేశారు కదా, పోలే ఈయన సినిమా ఆర్డర్ అక్కడ ఓడిపోయి ఇక్కడ ఓడిపోయి అని చెప్పి ఎత్తేయచ్చు. పిఠాపురం ఎక్కువ, సానుభూతి ఎక్కువ. ఇప్పుడు వర్మ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వర్మ గారు కూడా ముందు ఇవ్వలేదని చెప్పి నెక్స్ట్ సానుభూతితో నెక్కింది. అలాగే పెండిన తర్వాత సంక్షేట వీరభద్రరావు గారు కూడా అలా నెక్కిందే. ఆయన ఎన్నోసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచే అవకాశం ఉండదు. కానీ సీఎం మాత్రం జగన్ 100% జగనే, అందులో సంబంధం లేదండి. అది సార్ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది సీఎంగా? సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి, 100% జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం బాగుందండి, అతని ప్రభుత్వం బాగుంది. అతని వల్ల మేము తిన్నాము. మాకు 15 సంవత్సరాలు బట్టి మేము తెలుగుదేశంలో కట్ట తిరిగామండి. ఒక ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ మాకు ఏమీ రాలేదండి. అతను పుణ్యమాట మాకు ఇళ్ళ పట్ట వచ్చింది, ఇళ్ళ స్థలం వచ్చిందండి. మా పాపకు కూడా అమ్మఒడి గట్ట పడుతుందండి. దానివల్ల కృతజ్ఞతగా అతనికే సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, ఆయన ఎంతవరకు ఎమ్మెల్యేగా గెలుస్తారండి? గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ గెలిచే అవకాశం అంటే దెబ్బగా ఉందండి ఇక్కడ. ఎందుకంటే అతను ఫేవరెట్ ఫీలింగ్గా కొద్దిగా క్యాస్ట్ ఫీలింగ్గా ఎక్కువ, తర్వాత యూత్కి ఎక్కువ ఓటింగ్ కూడా వచ్చింది ఇక్కడ. దానివల్ల జనాభా ఎక్కువ వస్తున్నారు కానీ ఎంతమంది వేస్తారు ఓట్లు అన్నది తెలియదండి. అంటే ఆయన ఇక్కడ పక్కాగా గెలుస్తారని వ్యూహంతోనే ఇక్కడ నిలబడడం జరిగింది. అవునండి, గెలుస్తాడని నమ్మకం ఉందండి. ఎందుకంటే సానుభూతి ఉంది కానీ ముందు 2 దిక్కులు ఓడిపోయాడు. పిఠాపురానికి సానుభూతి పేరు ఉందండి. వంగా గీత గారు 3 సార్లు గెలిచారాక తర్వాత నెక్స్ట్ ఆవిడ కూడా ఇక్కడ ఓడిపోయినా మళ్ళీ పదవి వస్తుంది, ఆవిడ పదవి ఉంటుంది కదా అన్నట్టు ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ఓట్లు వేసే అవకాశం ఉందండి. కాదు గెలిచే అవకాశం ఉందండి పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచే అవకాశం ఉందండి. దెబ్బ అండి. అదే అండి ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ ఊరిలో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మారిన ఎమ్మెల్యేలను బట్టి? కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మారుస్తారని నమ్మకం ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు అలా చెప్తారు కానీ మామూలుగానే అంటారు కానీ జరగదండి. 20 సీట్లు పోటీ చేస్తున్నారు. 20 సీట్లు వచ్చిన సీఎం అవడు కదండి, అవునండి. మరి ఎలా డెవలప్మెంట్ అవుతుంది? ఏదో 500 అతని మీద అభిమానపురంగా ఓటు కట్టేయాలి కానీ అతను మాత్రం ఏదో చేస్తాడని మాత్రం కాదండి. అది తెలియక కొంతమంది అనుకున్నారు కానీ దానివల్ల ఏం అవదండి. అక్కడ ఏం అవదండి, అభిమానంతోనే సింపతోనే అవుతుందండి, అంతే అండి. సార్ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎవరు సీఎం గా గెలిచే అవకాశం ఉందంటే? సీఎం అనేది చెప్పలేమండి, ఎమ్మెల్యే అంటే చెప్తాం. సీఎం ఎవరు చెప్తారు? మేము ఒక గెలలేదు కదా,
ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు కదా, ఆయన వంగా గీత గారికి పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మేము తెలుగుదేశం పవన్ కళ్యాణ్ చేస్తున్నాం కనుక మేము పవన్ కళ్యాణ్ పార్టీ కనుక మేము పవన్ కళ్యాణ్ అని చెప్తామండి. వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు కూర్చున్నారు చూడండి, వాళ్ళు వైఎస్ఆర్ అంటారండి. అది సరే, ఎవరు చెప్తామంటే ఏం చెప్తాం, ఇక్కడ గాలి మాత్రం పవన్ కళ్యాణ్ ఉంది ప్రస్తుతం. తర్వాత ఏమో మనం చెప్పాం. ఎందుకనండి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కొంచెం అభివృద్ధి చేస్తాడో బాగుంటుంది, ఆయన ఎప్పుడు పెట్టలేదు, మంచివాడు, ఒక స్వార్థపరుడు కాదు, తినేత కంపెనీ కాదు అని చెప్పాడు. ఇదివరకు ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ గెలుస్తాడని నమ్మకమా, లేకపోతే గెలుస్తాడని నమ్మకం మీదే పెట్టాడండి. ఇక్కడ ఓటర్లకు ఏమన్నా మంచి చెయ్యాలి, మనం ఓటర్ రావాలి అంటే వేస్తారండి. అది ఇప్పుడు గడిచిన గత ప్రభుత్వాలు ఇక్కడ ఏమైనా అభివృద్ధి ఇంకా ఎన్ని ఓటేయండి, గత ప్రభుత్వాలు ఎవరు వచ్చినా ఓటుతారు, అన్ని మామూలు బండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తారని ఆశపడి ఇక్కడ పిఠాపురం ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందండి. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని మేము అంటున్నామండి. తర్వాత అవతల కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వర్మ గారు కూడాను అవసరం లేదు, గెలిపించుకుని ఆయన వచ్చారంటే, ఆయన తిరిగాడంటే గ్యారంటీ అండి. ఆయన గారు వర్మ గారు ఇక్కడ చేయగలరు, ఆయన పేరుంది, అన్ని కట్టుకుంటాయి. ఓకే, ఇవన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్ గెలిపించే అవకాశాలు ఉన్నాయండి. సార్ చెప్పండి, ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి? కాబోయే ముఖ్యమంత్రి అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన ఇదివరకు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఎలా లేదన్నా డెవలప్మెంట్ చేసే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఉన్నది. ఈ సీఎం ఓన్లీ సంక్షేమ పథకాలకే వెళ్తున్నారు తప్ప డెవలప్మెంట్ కంపెనీస్ అని కానీ, అంటే ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నాం, బెంగళూరు, కర్ణాటక, కేరళ చేస్తున్నాం. సో మనం చదువుకున్న చదువుకి ఇక్కడ ఉపయోగించాలని ట్యాక్స్లు ఇక్కడ కట్టాలి, వెళ్ళి అక్కడ కడుతున్నాం, అంతే కదండి. అది డెవలప్మెంట్ ఇక్కడ కావాలని కోరుకుంటారు. ఎవరైనా 10 మంది ఇక్కడికి వచ్చారు, మా వ్యాపారాలు ఇంప్రూవ్ అవుతాయని కోరుకుంటాం. స్టూడెంట్స్ వస్తేనే కదా వ్యాపారాలు ఇంప్రూవ్ అయ్యి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలే గెలిచారు గత ఎన్నికల్లో. అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? అది అభివృద్ధి అంటే నేను బిజినెస్ ఓరియంటెడ్గా అయితే నా చెప్పలేం, కానీ చేస్తారు అంతే. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు. ఆయన ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది? 100% గెలుస్తారని నమ్ముతున్నాను సార్. అంటే పార్టీ ఎవరైనా అంటే రోడ్డు సైడ్ తిరగాలి అంటే కుదరని పని, ఏంటంటే ఆయన సెక్యూరిటీ రీజన్స్ వల్ల. కానీ కింద క్యాడర్ కూడా వాళ్ళంతా వాళ్ళు తిరగాలండి. వాళ్ళు తిరుగుతారని వీళ్ళు తిరుగుతారని వాళ్ళు మానేస్తే ఇబ్బంది ఉంటుంది, ఎప్పుడన్నా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళనే కాదు ఎవరన్నా, ఎందుకంటే ఇప్పుడు కూటమి పరంగా తెలుగుదేశం వాళ్ళు తిరుగుతారని వాళ్ళు వదిలేసినా, వీళ్ళు తిరుగుతారని వాళ్ళు వదిలేసినా ఇబ్బంది. ఇప్పుడు వంగ గీత గారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? గట్టి పోటీ అని కాదు, పోటీ ఇస్తారు. మీరు చెప్పండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? అవే అవకాశం ఉంది సార్, అవ్వాలి సార్. ఎందుకంటే ఆయన వస్తే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మీరే ఇంటర్వ్యూ చేస్తున్నారు. పిఠాపురం అంటే ఎక్కడ ఉంది? పిఠాపురం ఇదివరకు ఎవరైనా వచ్చేవారా? పిఠాపురం అంటే కాకినాడ పక్కనండి 20 కిలోమీటర్లు అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు పిఠాపురం అండి అని చెప్తున్నాం. పిఠాపురం అంటే కాకినాడ పక్కన కదా అంటున్నారు. అది వేరియేషన్ ఉంది కదా. మీ నియోజకవర్గంలో వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి ఓటు వేస్తారు? ఓటు వేస్తా అని చెప్పకూడదు, అని డెవలప్మెంట్కి అయితే చెప్తాను. పవన్ కళ్యాణ్ గెలుస్తారని. ఓటు వేస్తారో అని అడగకూడదు, ఎందుకంటే అది ఓపెన్గా అనుభూతి. 100% అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారు. చెప్పండి, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం ఎవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారా, వంగా గీత గారా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా. ఎందుకనండి? ఎందుకనంటే ఆయన పదవులో లేకుండా కూడా చాలా మంచి పనులు చేశాడండి. ఆయన ఏంటంటే ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి కౌలు రైతులకి డబ్బులు ఇచ్చి, తర్వాత ఏంటంటే వాళ్ళ పిల్లల అకౌంట్లో డబ్బులు కూడా బయటికి తీసి ప్రజలకు ఇచ్చాడు. ఆయన చేయాలని కృషి. అందులోకి ఒక మెయిన్ ఏంటంటే పిఠాపురాన్ని నుంచి ఉంటూ మాకు గ్రేట్. పిఠాపురాన్ని ఎప్పుడు కూడా మీ ఛానల్ వాళ్ళు వచ్చి కానీ ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. ఇన్నాళ్ళు తెల్లారు లేకపోతే నిన్న మనం ఎప్పుడు ఏటీజెడ్ రోజు వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు, చెప్తున్నాం కూడా. అందుకని ఏంటంటే ఆయన మాకు కొత్తగా రావాలని, ఆయన బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పిఠాపురం డెవలప్ అవ్వాలనే మా కోరిక. గత ప్రభుత్వంలో ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా మీ ఊర్లో? ప్రభుత్వం డెవలప్మెంట్ అయింది లేదన్నది కాకుండా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇంకా డెవలప్ కావాలి, మాకు మంచి పనులు కావాలి, అభివృద్ధి కావాలి. ఈయన వస్తే బాగుంటుందండి. మా పిఠాపురం డెవలప్ అవుతుంది. మా పిఠాపురం మంచి గ్రాండ్గా ఉండాలి.
అంటే ప్రతి వాళ్ళు కూడా మా పిఠాపురం కూడా చెప్పుకుంటున్నారు కూడా. అప్పుడు పవన్ కళ్యాణ్ నుంచున్నారంటే అమెరికా దాకా వెళ్ళింది. అమెరికాలో వాళ్ళు కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచున్నారని. ఎప్పుడైనా ఎవరైనా అడ్రస్ అడిగితే అమెరికాలో కాకినాడ పేరు చెప్పుకోవడం, ఇప్పుడు పిఠాపురం చెప్పుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారు, ఆయన బాగా చేస్తారు, ఆయన గెలిపించండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పొత్తులో ఉన్నారు. సో ఇప్పుడు సీఎం గా అయ్యే అవకాశం ఎవరు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? చంద్రబాబు అయితే పెద్దగా మనకి ఏం తెలాలైతే మన వ్యాపారం కానీ మీ ఊరికి సంబంధించి మాత్రం మీ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు రావాలని. మేడం చెప్పండి, ఈ రాష్ట్రంలో కాబోయే సీఎం ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంది? ఎవరు వచ్చినా జనాలకు మంచి చేసేటోడు వస్తే చాలు. ఏంటంటే 99% జనాల గురించి ఆలోచించే నాయకుడు నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరు. ఆ రూపాయి ఇద్దామా, ఈ రూపాయి తీసుకుందామని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలని చెప్పేసి రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. మనుషుల గురించి కానీ లేని వాళ్ళ గురించి కానీ ఆలోచించడానికి నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడాను పథకాలు ఎన్ని పెట్టారు. ఆయన ప్రభుత్వం పనితీరాలో ఉందంటారు? 99% బ్యాడ్ నేను చెప్పేది అయితే. ఏంటంటే ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తేనేమో పెద్ద మనుషులు అంటున్నారు. ఎందుకు కేసు పెడుతున్నారు, ఏంది నిజమేంటని చెప్పేసి ఎవరు తెలుసుకోవట్లా. లంచాలు ఇస్తే మాత్రం పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ సిస్టమ్ లంచం ఇవ్వకపోతే మన పనులు జరగవు. సో ఎవరు ఏదో వచ్చినా కానీ మంచి చేసి ప్రజలు మంచి చేస్తే చాలు. ప్రజలు కూడా ముందు మంచిగా అవ్వాలి. నా ఒపీనియన్ ఏంటంటే ముందు జనాలు మారాలి. ఏంటంటే రాజకీయ నాయకుడిని ఎవరినైనా ఎంచుకున్నారు అంటే జనాలే. జనాలు లేకపోతే ఏ రాజకీయం ఉండదు నాకు తెలిసినంత వరకు. జనాలు మారారు, రాజకీయ నాయకులు మారారు. జనాలంతా ఏంది వీళ్ళంత ఇస్తారు వాళ్ళంత ఇస్తారని చెప్పేసి చూస్తున్నారు. కానీ మన రేపటి తరానికి ఏమన్నా మంచి చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా, మంచి చేస్తారని చెప్పేసి 99% ఎవరు ఆలోచించారు నాకు తెలిసినంత వరకు. ముందు ప్రజలు మారితేనే రాజకీయం మారుతుంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు సీనియర్ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి నిలబడుతున్నారు. అలాగే ఆపోజిట్ వైఎస్ఆర్సీపీ వంగ గీత గారు కూడా ఉన్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు వస్తారంటే 100% పవన్ కళ్యాణ్. ఏంటంటే తను ఎంత రూట్ గా ఉన్నా కానీ క్లారిటీగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. క్యారెక్టర్ మనకు సంబంధం లేదు. మనుషుల తరపున ఉంటాడా లేదన్నది చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్. అంటే ఆయన గెలిచినా గెలవకపోయినా కానీ కొంచెం మంచి చేస్తాడని అంటారు. అది ఇక్కడ ఉపయోగపడుతుంది అంటారు? ఉపయోగపడాలి, జనాలు కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు రావాలి. సార్ ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎలక్షన్ లో ఎవరు అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకనండి? డెవలప్మెంట్ బాగుంటుంది కదా. గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదంటారు? పథకాలే కానీ డెవలప్మెంట్ లేదు కదా. ఇప్పుడు అదే కూటమిలో నిలబడినటువంటి ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కొంచెం సినీ నటుడు, ఉన్న వ్యక్తి. ఆయన ఇక్కడ నిలబడుతున్నందుకు మీ అభిప్రాయం ఏంటి? ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? అవకాశం ఉందండి. అతను ఇక్కడ నెగ్గుతాడు, దాంతోపాటు డెవలప్మెంట్ చేస్తారు, అందరూ ఆశయాలు చూస్తారు. అంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి గత ప్రభుత్వంలో ఇదే ఊరిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఈ నియోజకవర్గాన్ని ఇక్కడ గెలుస్తాడని నమ్మకం ఏంటి? అది కాకుండా వర్మ గారు కూడాను పరోక్షంగాను ప్రత్యక్షంగాను నాకు పదవి లేకపోయినా కానీ నేను పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటానని ఒక ఏకాంతంతో చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్ గా అవుతాయి? కరెక్ట్ అండి. అది పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు, మంచోడు, నిజాయితీపరుడు, మెజార్టీ కూడా. ఇక్కడ ఆయన పోటీ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి అదృష్టం డెవలప్మెంట్ అవుద్ది. అందరూ కూడా ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడదు, నియోజకవర్గం అంతా బాగుపడుతుంది, అంత సరిగ్గా ఉంది. ఆయన కూడా అంటున్నాడు రాష్ట్రంలో ఏ ఊరు లేనట్టు ఏ నియోజకవర్గం లేనట్టు పిఠాపురం డెవలప్ చేసి చూపిస్తా అన్నాడు. అదే నిజాయితీపరుడుగా చేస్తాడు, మంచి డెవలప్మెంట్ అవుతుంది, నియోజకవర్గం బాగుంటది. ఉన్నా ఏదైనా మనకు పర్లేదు చెప్పుకోవడం. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. పవన్ కళ్యాణ్ ఫుల్ మెజార్టీ. రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకని? ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి, డెవలప్మెంట్ చేస్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేయలేదు కదా. ఏమైనా చేసాడా ఉపకారం ఎవరికైనా? ఏమైనా డెవలప్ చేసాడా ఎవరికైనా? ఏమైనా మంచి పనులు చేసాడా? ఏమీ లేదు. అది ఇప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చిందా, ఏమన్నా వచ్చిందా? ఏమీ లేవు. వచ్చినాయి పోయి. సంక్షేమ పథకం ఏ సంక్షేమం అండి? మా పాపకి ఇల్లు ఒకటే ఉంది, 2 ఇల్లు ఉన్నాయని 3 సంవత్సరాలు పెట్టి డబ్బులు ఇస్తాం మానేశారు. అదే నెలకు 15,000 ఇచ్చి, సంవత్సరానికి 15,000 ఇచ్చి ఏంటి ఇంకా సంక్షేమం ఏంటి? మా పాపకి ఇల్లులో ఏమీ లేవు. ఎవరి పేరుతో ఉన్నది మా పాప పేరు వచ్చింది. 3 సంవత్సరాలు పెట్టి డబ్బులు ఇస్తాం మానేసాడు. మున్సిపాలిటీలో తిరిగా
సచివాలయంలో తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి చూపిస్తే ఎవడో సమాధానం చెప్తలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమితో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఆయన ఎంతవరకు గెలుస్తారు? సూపర్ మెజార్టీతో గెలుస్తాడు, 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ 50,000 ఎవడ చూసినా ఇంకా ఆయన పేరే చెప్తున్నారు, గడాసు గుర్తు అనే చెప్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేస్తాడు, మంచి చేస్తాడని చెప్తున్నాడు, నమ్మకం ఉంది. చేస్తాడని చెప్తున్నాడు, చేస్తాడని నమ్మకం ఉంది. ఆయన ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాడు, గెలుస్తాడు గ్యారంటీ. సార్ ఇప్పుడు రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు కావాలి? అయితే చంద్రబాబు నాయుడు అవుతారు అనుకున్నాను. చంద్రబాబు నాయుడు ఎందుకండి? ఆయన కొద్దిగా బాగుంది కదండి ఇప్పుడు కొంచెం, దానివల్ల ఆయన అవుతే చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్ల అభివృద్ధి బాగాలేదు అంటారు ఆయన ప్రభుత్వం? ఏముండి ఆయన పద్ధతి మరి ఆయన గురించి కదండి. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగుందండి. అదండి ఆయన రావాలంటారు. అదండి ఎక్కడ చూసినా ఆయనకి కొద్దిగా. ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలోనే కొంచెం పవన్ కళ్యాణ్ గారు అటువైపు వంగగీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు గెలిచారంటారేనమ్మా ఇప్పుడు సినీ పరంగా పవన్ కళ్యాణ్ గారే రావచ్చు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ రావచ్చు. ఎందుకనంటే ఇక్కడ ప్రజాదరణ ఎక్కువ ఉందనా, అభిమానులు ఎక్కువ ఉన్నారనా, లేకపోతే ఆయన మంచి చేస్తారని నమ్మకం? అభిమానుల గురించి ఎక్కువ ఉన్నాయి. అభిమానుల గురించి ఎక్కువ అభిమానులు ఆయనే రావాలనుకుంటున్నారు. ఆయన ఏదో మంచి చేస్తారనుకుంటున్నారండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో అభివృద్ధి అది ఇక్కడ జరిగిందండి ఈ నియోజకవర్గంలో? ఏం లేదండి. అంటే మాకు ఇప్పుడు కావాల్సింది మాకు పవన్ కళ్యాణ్ కావాలండి, దానే కోరుకుంటున్నాను. రావాలని కోరుకుంటున్నాను. సార్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉందండి రాష్ట్రంలో? రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన అభివృద్ధి చేస్తారని ప్రజలు పిల్లలకి అందరికీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము వేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు అనుకున్నాం, కానీ ఇక్కడ జనసేన నిలబెట్టారు, జనసేనకి ఓటేస్తారు. కాదు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు కానీ ఆయన అభివృద్ధి కానీ ఏం లేదంటారా? ఆయన పనితీరు అంటే ఏదో 10,000 20,000 జనాలకి ఇచ్చేసి నాకు ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నారు తప్ప జనాలు డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు ఓటు వేయడు. ఇప్పుడు ఒకటండి, మీ సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడే వస్తే ఆయన అభిమానులు ఉన్నారనా, లేకపోతే గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ 100% ఆయన గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. లాస్ట్ టైమే వస్తారు అనుకున్నాం, కానీ ఆయన రాలేదు. ఈసారి జనాలు కూడా పవన్ కళ్యాణ్ మీద సింపతి ఉంది, పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మన సభాముఖంగా చెప్పారు, నేను ఇక్కడ పిఠాపురం అని రాష్ట్రంలోనే లేని అంత అభివృద్ధిని నేను తీసుకొస్తాను చేస్తాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేస్తారని ఆయన ఏవి లేకపోయినా ప్రజలకి 30 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఆయన ఖర్చు పెట్టి అందరికీ సేవ చేయడండి. అలాంటి ఆయనకి అధికారం ఉంటే ఇంకా ఎంత సేవ చేస్తాడు జనం కూడా గ్రహించుకోవాలండి. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు గ్యారంటీ అండి. ఓకే అంటే 1,00,000 ఓట్లు గట్రా మెజార్టీ అన్నది అబద్ధంగానండి. 50,000 60,000 మెజార్టీ గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ అనేది వస్తుంది, వంగగీత గారు ఆపోజిట్ లో నిలబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చాలా సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి వంగగీత ఎక్కడ సరిపోదండి. ఆఖరికి జగన్ గారు వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఇక్కడ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఓడించడానికి సరిపోరు. ఖచ్చితంగా ఆయన గ్యారంటీ అండి, గ్యారంటీ. ఇక్కడ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంది రాష్ట్రంలో? ఎవరున్నారు ముఖ్యమంత్రి అంటే? మేము అందరూ కోరుకునేది ఏంటంటే జగన్ గారు దింపాలని కోరుకుంటున్నాం. దింపాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏం సుఖంగా చెప్పండి. ఆర్థికంగా మొత్తం ఇంకో 25 ఏళ్ళు వెనకపోయాం. ఇప్పుడు ఈయన ఇచ్చేసి ఈ రోజు కడుపు నిండడం కావాలా మనకి, లేకపోతే జీవితాంతకాలం మనకి భవిష్యత్తు చూసుకోవడం కావాలా? ఈరోజు 10 రూపాయలు పంచి పెడుతున్నారంటే పని నిజంగా ఆయన దేవుడు జోహార్ అని చెప్పేసి మన వైఎస్ఆర్ని చెప్పినట్టు చెప్పుకోవాలంటే, ఆయన స్కామ్ చేసిన దాంట్లో జనాలు ఖర్చు పెట్టేమనండి, మర్చిపోతారు మిగతాది. అంతేగాని మన సొమ్ము మనకు ఖర్చు పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు లాగేసి అన్నిటి మీద పెంచేసి ఇవన్నీ చేసేసి మనకు కావాల్సింది ఏంటంటే ఆర్థికంగా ఇప్పుడు 10 రూపాయలు ఇప్పుడు మేము ఉన్నామండి, దీని మీద 10 రూపాయలు సంపాదిస్తే జీతాలు ఇవ్వడానికి కానీ లేకపోతే ఏదైనా దాన్ని రిక్రూట్మెంట్ మళ్ళీ పెంచడానికి కానీ బాగుంటుంది. మేమే లాస్ట్లో ఉన్నాం అనుకోండి, ఇంకెళ్ళని ఎలా పెంచుతాం? అప్పులు చేసి పెంచాలంటే ఎన్ని ఏళ్ళు ఉంటుంది? నా కొట్టు ఇంకో 4 సంవత్సరాలు తీసేసాం అనుకో, అయిపోయింది. ఇంకా పక్క పోతాం, ఉన్నదంతా పోయి వెనక్కి పోద్ది. ఇది నా ఊరికే పోద్ది. నేను పోతే నా వ్యాపారం నేను అప్పు చేశాను కాబట్టి నా ఊరికి పోద్ది. ఇప్పుడు ఆయన చేసినప్పుడు ఎంతమంది వస్తుంది? మీకు, నాకు, మీ పిల్లలకి, తరతరాలకి ఇంక ఎన్ని లక్షల కోట్లు ఉందో అప్పు ప్రజల మీదే పడుద్ది. లేదంటే దిగిపోయేటప్పటికి అప్పు క్లియర్ చేసి పోతానంటే చెప్పండి, మేము కూడా చేసి చెప్తాం. ఆయన జరుగుద్ది అది. నేను చేసిన అప్పు నేనే కడతానని చెప్పమానండి, నేనే చేసినప్పుడు నేనే కడతానని చెప్పమానండి. ఆయన గ్రేట్ అని ఒప్పుకుంటాం. అది జరగని పని అండి. అది ఏంటంటే తాత్కాలికంగా జనాలు ఏంటంటే ఇప్పుడు 4 రోజులు కడుపు మార్చేసి ఓ ముద్ద ఇట్టా అనుకోండి,
మాడిసిన రోజులు మర్చిపోతారు జనం. ఆ మొదటి చూస్తారు. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఆ టెక్నిక్ వాడుతున్నాడు ఆయన. కరెక్ట్ చెప్పండి. అది ఈ సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ పథకాలు పెట్టేసి ఇప్పుడు కింద నుంచి ఎంత లాగేస్తున్నాడు అనవసరం మనకి. ఇప్పుడు మీరు ఒక ఆయిల్ బ్యాగ్ కొనుక్కుంటారు, నేనే 80 రూపాయలు అమ్మిన ఆయిల్ బ్యాగ్ 180 రూపాయలు కూడా అమ్మాను. మాకు వచ్చేది 2 రూపాయలు 5 రూపాయలే. పెట్టుబడులు పెరుగుతున్నాయి, లాభాలు తగ్గుతున్నాయి, పెట్టుబడులు పెరుగుతున్నాయి. జనాలు వచ్చి కొనుక్కునేటప్పుడు 200 పెట్టి ఆయిల్ కొనుక్కోవాలి, 200 పెట్టి క్వార్టర్ కొనుక్కోవాలి. అయిపోయింది అది పని, అయిపోయింది ఆ రోజు జీతం. అక్కడితో కొలాప్స్. ఇంకేముందండి, ఆర్థికంగా మనకి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా, లేకపోతే ఏమైనా కంపెనీలు వచ్చాయా, దాని మీద ఏమైనా 10 మందికి ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు వస్తే ఈడు పెట్టి పని ఏం లేదు కదా. అది మీరు నేను ఉద్యోగం చేసుకుని పిల్లలు ఉద్యోగం చేసుకుంటే ఆడెవడో పథకాలు ఇస్తాడు, నెలకు 1500 ఇస్తాడని ఎదురు చూసి పని లేదు కదా. వచ్చిన కంపెనీలు పోతున్నాయి. అమర్ రాజా కంపెనీ నెలకి మనకి సంవత్సరానికి ఎలా లేదో 110 కోట్లు ఎంత ఆదాయం వచ్చింది దాని మీద. దాన్ని కూడా తరిమేశారు. వైజాగ్ సొంత ఎంపీయే కదా, అక్కడ అతనికి అంటే సొంత ఎంపీ, ఆ పార్టీలో ఉన్న ఎంపీయే హైదరాబాద్ పోయి ఈ కంపెనీ తీసిపోయి అక్కడికి పోతానంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రజలుగా అంటే అందరికీ అన్నీ తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళ మాటికి ఏం చేస్తారు ఎంతవరకు అండి. ఇప్పుడు ఇవాళ అంటారు, ఇప్పుడు కొంతమంది లేబర్ ఉన్నారు, లేబర్ 10 రూపాయలు పెట్టినోడిని చూస్తారు, 100 రూపాయలు వెనకాల నుంచి ఎంత లాగాయని చూడరండి. ఇప్పుడు కాన్సెప్ట్ అదే పట్టుకున్నాడు ఆయన. గతంలో మనం హిట్లర్ గురించి చదువుకున్నాం చూసారా. ఆ కోడి బొచ్చిపీకి మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు. అది రక్తం కాదన్నా సరే ఆ జేబులో గింజలు వేసేసరికి ఆ గింజలు తింటకపోద్ది. అంటే ఈ ఒంటి మంచి కానీ రక్తం అంతా మర్చిపోయింది. జనాలు అలాగే ఉన్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను గురుగారు, చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అని నేను చెప్పను, కానీ ఆయన తిన్నాడో లేదో మనకు తెలియదు. కానీ తిన్నా ఎవరికి లోటు లేకుండా చేశాడు, ఏ అద్దెగా వస్తే లేకుండా చేశాడు. ఆయన బ్రెయిన్ నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే ఖనిజాలు పుట్టించాలంటే ఆయన తర్వాతే. నేను నా వయసుకి నేను పుట్టిన తర్వాత నేను చూసిన ఇదే విజనరీలో చంద్రబాబు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం. ఆ విషయంలో దోసేసాడో సంపాదించేసుకున్నాడో కోట్లు గడించేసాడో ఎవడ చేసేది ప్రతి ఒక్కటి చేసేది అదే. ఇప్పుడు ఆ వంతనలో రాకుండా ఉండి 10 రూపాయలు మేము తినకుండా చేస్తా అనేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సంపాదించింది అంటే ఇప్పుడు సీఎం వైఎస్ అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టారంటే ప్రజల మీద వచ్చింది సంపాదించింది ఖర్చు పెట్టారు తప్ప ఎవడ సొంత రూపాయలు పెట్టలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా చేసి ఎండలో కష్టపడి మళ్ళీ ఆ కోట్లన్నీ ఖర్చు పెట్టడానికి పని లేదు. ఆయన ఎందుకు ఖర్చు పెడతారు జనాలు? అది ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజునాడు ఆయన తగ్గి 23 సీట్లు ఒప్పుకున్నాడంటే రాజ్యాధికారం దుష్టుని దింపాలి. తర్వాత ఇప్పుడు ఎలాగా 10 ఏళ్ళు వెనకపోయాం మనం. ఈ 10 ఏళ్ళు వెనకపోతే అలాంటి వాళ్ళు చేస్తే ఒక 5 సంవత్సరాలు కరెక్ట్గా పరిపాలన చేస్తే ఒక 10 ఏళ్ళు ముందుకు వెళ్తాం. లేదండి ఈసారి సర్వం నాశనం అయిపోతాం. ఇంకేం లేదు. అది ఏదో అన్నారు కదా, అది ఎవరది శ్రీలంక ఏదో నాశనం అయిపోతుంది. దానికి మన ధైర్యమని ఆశ్చర్యపోక్కర్లేదు. కొంతమంది ఉన్నారండి గుడ్డిగా చప్పట్లు కూడా గుట్టలు చంపేసుకునే వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈడొస్తే 10 రూపాయలు మింగేచ్చు దింగేచ్చు అన్నవాడు తప్ప ఇప్పుడు 10 రూపాయలు నా వెనకాల నలుగురు బాగుపడతారంటే నేను ఒప్పుకోను. జనాల నైజం అలా ఉంది. జనాలకు కావాల్సింది అది. ఇప్పుడు నేను జెండా బట్టి తిరిగానంటే ఏదో ఆశించి స్వలాభం ఆశించిన ఏ విధమైనా సరే ఆడనే కోరుకుంటారు. అదేనండి, మీ సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, ఆపోజిట్ లో వంగ గీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు 100% పవన్ కళ్యాణ్ గారు అండి. ఇక్కడ 100% యాక్చువల్గా ఏంటంటే ఆయనది విన్ అయిపోయినట్టే. రిజల్ట్ కోసం చూస్తున్నారు జనం. ఎందుకంటే జనాల ఒక ఇది వచ్చింది. గీత గారిని మేము విమర్శించలేం కానీ, ఎందుకంటే గీత గారిని గెలిపించింది మేమండి. ఈరోజు ఆవిడ ఇదే పార్టీ తరపున మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మెగా ఫ్యామిలీ ఆపోజిట్ ఉంటే ఆవిడ డ్రాప్ అయిపోయి ఉద్దేశం ఆవిడకుంది. కాకపోతే పైన ఉన్న జింకిగాడు ఆ ప్రెస్టేజ్ కి ఎంతైనా ఖర్చు పెడతానో ఖర్చు పెట్టించి ఆయన ఓడించాలి, ఒక ఆడదాంతో ఓడించాలన్న కాన్సెప్ట్ ఉన్నాడు. జింగిడి అసలు ఏమో అక్కడ ఏం పని అవ్వండి. అంటే ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే వంగ గీత గారు ప్రజారాజ్యంలో మేము గెలిపించాం, మేమందరం గెలిపించాం. అంటే మా క్యాస్ట్ అని మేము ప్రత్యేకంగా చెప్పాం. ఇక్కడ క్యాస్ట్ కడుతున్నారండి. ఇప్పుడు కులాలకి అతీతంగా వాళ్ళ అన్నదమ్ములు అందరూ చేస్తుంటే క్యాస్ట్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. క్యాస్ట్ కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, నా కొట్లో పనిచేసి కొరడో క్యాస్ట్, నా దగ్గరికి వచ్చి కస్టమర్లు 100 రకాలు ఉంటారు. వాళ్ళందరూ క్యాస్ట్ పరంగా మనం చూడకూడదు. ఈ రాజకీయం కూడా కేవలం అవతల మనిషిని డ్రాప్ చేయడం కోసం క్యాస్ట్ 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 అంటారు. క్యాస్ట్ కాదండి, ఆయన కుల మతాలకు అతీతంగా వస్తున్నాడు. ఇప్పుడు క్యాస్ట్ అంటే మరి ఈయన ఏం చేశాడు, నా ఎస్సీ సోదరులు అన్నాడు, 27 పథకాలు తీసి పడేసాడు. వాళ్ళకి తెలీదా? కొంతమంది తెలిసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, కొంతమంది తెలీదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉందని చెప్పి 100 రూపాయలు కరెంట్ బిల్ ఎవడో కట్టినోడు లేడండి. ఇలా 30,000, 10,000, 25,000
కట్టి అప్పుడు కరెంట్ వేయించుకునే వాళ్ళు ఉన్నారు. లేబర్ దేనికి 10 రూపాయలు అలా గడితే కానీ చేసుకోలేని వాళ్ళు ఈరోజు కరెంట్ బిల్లు కడుతున్నారు. ఇదంతా తెలియదు. అట్లా 300 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఎవరికి ఇచ్చాడు బొక్క? ఇక నేను కొట్టేట్టి మామూలుగా మన మీటర్ మార్చండి 3 నెలలు అయింది. ఫస్ట్ నెల 3 నెలలు ఏం ఆడిస్తాం మేము. పొద్దున్న సాయంత్రం 6 గంటలకు అయితే 8:30 కొట్లు కట్టేస్తాం. ఆ చూపులెట్లు ఎరుగుతాయి, లేకపోతే ఫ్యాన్ తిరుగుద్ది. 480 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చింది 2 నెలలు. మొన్న 1100 వచ్చింది. అంటే ఏమో ఎవడ తెలిసి అది చెప్తున్నారు అరికదలు. ఆడేదో చెప్తాడు ముందు బిల్లు గిట్టారు. నీ ఏమో బిల్లు చూసుకోరా బాబు, ముందే ఇదిగో కట్టేసాం, మొన్న బిల్లు వచ్చింది. ఇంకెవడ చెప్తాండి? కరెంట్లో పెంచాడు, ఆయిల్లో పెంచాడు, పప్పులు తెప్పులు ఉప్పులు ఆయిల్ అన్నింటిలో పెంచాడు. పెట్రోల్ డీజిల్ అంటున్నాడు కదా, మోడీ గారు పెంచారు అంటున్నారు. మోడీ గారు 35% తీసుకుంటే ఈయన 5% తీసుకోమనండి. ఇప్పుడు మనకి పెట్రోల్ ఉందండి 35 రూపాయలకు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 35 రూపాయలకి వస్తే స్టేట్ ట్యాక్స్ ఎంత వేస్తున్నారు? 30 దింగుతున్నాడు. సెంట్రల్ ట్యాక్స్ 30 తీసుకుంటున్నాడు. కానీ ఈడు దేవుడు కాబట్టి ఈడు మన దగ్గర మింగట్లేదు కాబట్టి ఒక 5% తీసుకోమనండి. అది 18% వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, 5% తీసుకోమనండి. మరి ఆడి మీద తోసేయడం ఎందుకు? ఆయన ఉన్నాడంటే ఇప్పుడు మరి కరోనా వచ్చినా చచ్చినా 3 సార్లు రైస్ బియ్యం కోటాలు ఇచ్చి ఆయన మేపుకుంటూ వచ్చాడంటే ఆయన ఉండడం వల్లనే. ఇలాంటి ఏదో పైన ఉంటే ఈ బాడీ మనం చచ్చిపోవాలి. కరోనా కాకుండా కరోనా వెళ్ళిపోయాక బతకలేక చచ్చిపోవాలి ఈ బాడీకి. అలా ఉందని పరిస్థితి. ప్రత్యేకంగా ఇది ఏం లేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే 10 రూపాయలు సంపాదించుకుంటా 10 మందిని పెంచాలంటే ఎవరి వల్ల కాదండి. ఇది మనమని కాదు, ఏదైనా సరే ఏ కంట్రీలో లేదు. మనకి వెనకాల వచ్చే ఆదాయం ఏమీ లేకుండా మధ్యలో నుంచి వచ్చేస్తే ఏమొచ్చేది? ఆదాయం ఏది మనకి చెప్పండి. అదే ఆదాయం లేదు. ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన తీసుకున్న 23 సీట్లే కాబట్టి 23 సీట్లలోనే ఆయన ఉన్న కొంచెం గట్టిగా ఉన్నాడు కాబట్టి 1-2 డ్రాప్ అయినా అవన్నీ వచ్చేస్తే ఆయన ఉన్నవాడు నాటకాలు ఏం కుదరవు. ఏమి సీట్లు రాకుండా నేను పూసలు కదిలించేశాడు. ఆపోజిషన్ 40 ఏళ్ళు ఉన్న చంద్రబాబుని పక్కన పెట్టేసి 23 సీట్లు 1 సీటు కూడా రాలేనండి. పవన్ కళ్యాణ్ అపోజిషన్ లీడర్ చేసాడు, ఆడే చేశాడు. ఆడేంటి ఏం లేదండి. జనాలు అయితే పిచ్చిలో ఉన్నారు. ఆ పిచ్చి పోవాలంటే కింద నుంచి తెగిపోవాలి. తెగిపోయాక పిచ్చి పోయిన తర్వాత ఉపయోగం ఏం లేదు. మీకు క్లారిటీగా చెప్పాలంటే పైన అధికారంలో ఆడొస్తే మళ్ళీ సర్వనాశనమే, ఏం చూడక్కర్లేదు. అంటే రావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారాలి. ఇప్పుడు ఎవడొస్తాడనేది ఇంపార్టెంట్ కాదు. ప్రభుత్వం మారితే మొత్తం అంతా బాగుంటుంది. 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడతాం, తప్పదు మరి. ఎందుకంటే మన వెనకాల ఏమి లేదు. ఉమ్మడి రాష్ట్రం 9 సంవత్సరాలు విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి 9 సంవత్సరాలు ఏం లోటు తెలియలేదు. అదే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఇలాంటి ఎద ఉండుంటే ఈ వాడికి చెప్పట్టిన అడుక్కుంది మన అందరం. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా మీకు? మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, అటు వైఎస్ఆర్సీపీ నుంచి వంగగీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందో? మీరు ఎవరికి ఓటేస్తారు? మేము పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనమ్మా? మాకు ఏదైనా చేసేది ఉందని మాకు ఏమి చేయలేదండి. ఈయన వచ్చాక ఎక్కడ గోతులో జగన్ గారు ఏ గోతులో ఉన్నా ఆ గోతులో ఉన్నా అండి. పైకి లేగలేదు, కిందకి లేగలేదు. ఎక్కడో లేనోళ్ళకి అక్కడెక్కడో ఇచ్చారు లోన్లు, ఇల్లు మాకు లేవేమి. మా ఆంధ్ర సైట్ కాలంలో లేవండి, జైలు లేవండి. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి వేసుకుంటామండి ఓటు. మరి వంగగీత గారు ఇది వరకు ఎమ్మెల్యేల వల్ల ఏం చేయలేదండి మాకు. సైట్ కాలం కూడా లేవండి మా ఊరికి. వచ్చి చూడండి సార్. మీ ఊరు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు? తిరిగారా? ఆటో తిరగకుండా వేరే ఏరియాకి వచ్చారండి. తిరిగారు. ఏమండి రానున్న రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో వంగగీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ వస్తారు. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ మెజారిటీ వస్తుంది. ఎందుకని? అభిమానులు ఎక్కువ ఉన్నారండి. అభిమానులు ఎక్కువ ఉన్నారండి. లేకపోతే ఆయన మంచి చేస్తారని ఉద్దేశం? మంచి చేస్తారండి, దానివల్ల పవన్ కళ్యాణ్ వస్తారు కూడా. ఓకే. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే? చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి వస్తాడండి. పవన్ కళ్యాణ్ వెళ్తాడు, నెక్కిదాడు. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా వస్తాడు. కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే వంగగీత గారు కూడా అవతల వైపు నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అయితే అండి పవన్ గారికి గాలి వస్తుందండి. ఎందుకంటే అండి ఆయన ఇదివరకు భీమవరం గాజువాకలో పెట్టి 2 సార్లు పార్టీ అధ్యక్షుడిగా ఓడిపోయారు. ఈసారి ఇక్కడ నుంచి ఆయన విజయం ఇవ్వాలని మొత్తం యువత ఎక్కువగా ఉందండి. మధ్యమంగా పెద్దవాళ్ళు అయితే 2 వైపులు ఉన్నారు. తాత్కాలికంగా పవన్ గారు విజయం సాధించవచ్చని మేము అనుకుంటున్నాం. ఎందుకనండి ఆయనే గెలుస్తారని ఏంటి కాన్ఫిడెంట్? ఆయనకు ప్రజల్లో ఇక్కడ ఆదరణ ఎక్కువ ఉందనా లేకపోతే ఇక్కడే గెలుస్తారని నమ్మకం ఎక్కువ ఉందనా? ప్రజల ఆదరణ కంటే ఆయనకి కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యం కూడా మన నియోజకవర్గాన్ని పనిచేస్తుందని భావిస్తున్నామండి. మాకు పార్టీలతో సంబంధం ఉండదండి మాకు. ఎందుకంటే ఎవరైనా అభివృద్ధి చేయాలని కోరుకుంటాం. ఇప్పుడు గత ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా ఇక్కడ అభివృద్ధి జరిగిందంటారా? అభివృద్ధి అంటే విద్య వైద్యం ఉండాలండి ఏ ప్రభుత్వం వచ్చినా.
రహదారులు బాగోవాలి. తర్వాత మన ఈ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలి ప్రతి సగటు మనిషికి. అది ఉంటే ఏ ప్రభుత్వం కూడా పథకాలతో పని ఉండదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ గెలిచి సంవత్సరం ఉన్నాయండి ఎక్కువగా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ఓటు ఎవరికి వేస్తారు? అది ఓటు ఎవరికి వేస్తారనేది ఎవరు కూడా చెప్పరు కదా సార్. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటున్నారు. గెలవాలని అనుకుంటున్నాం. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా కొంతమంది తిరుగుతున్నారండి పెద్దోళ్ళు. అందువల్ల మేము కొద్దిగా సానుభూతిగా ఉన్నామండి. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సీఎం క్యాండిడేట్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అంటే అది నిర్దిష్టంగా చెప్పలేము సార్. కొన్ని ఏరియాలో అయితే రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే జగన్ గారికి ఉందండి ఫాలోయింగ్. అలాగే ఉత్తరాంధ్రకి వచ్చేసరికి 50-50 చాయిస్ ఉంటుందండి. అలాగే మన ఈ ఏరియాకి వచ్చి ఈ నియోజకవర్గాల్లో కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చండి. కొన్ని నియోజకవర్గాలు సానుకూలంగా తెలియజేసి వస్తుందండి. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ వస్తాడండి.